ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చకు సిద్ధంగా ఉన్నారు సంజయ్ పులపాక గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇక సార్ చెప్పండి, ఇరాన్ అమెరికా యుద్ధం ముగింపుతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? ముందుగా థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. చాలా నిజంగానే కనుక ఒకవేళ యుద్ధం ఆగితే చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే మనం నిన్న మొన్న చూసాం డొనాల్డ్ ట్రంప్ G7 లో మాట్లాడుతూ ఒకవేళ ఇరాన్ కనుక పూర్తిగా ఒప్పందం ప్రకారం కనుక వ్యవహరించకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తానని మళ్లీ బెదిరించడం జరిగింది. అయినప్పటికీ ఓవరాల్ గా అగ్రిమెంట్ వచ్చినట్టే అని చాలా మంది అంటున్నారు. ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ ఇంకా మనం చూడలేదు. ఈ ఫ్రైడేకి దాన్ని జెనీవాలో సంతకం పెడతారట స్విట్జర్లాండ్ లో. ఓవరాల్ గా ఇది మంచి పరిణామం అంటే ముఖ్యంగా ప్రపంచ ఎకానమీకి మంచి పరిణామం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి మంచి పరిణామం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రజలు ముఖ్యంగా ఇరాన్ లోను, ఇజ్రాయెల్ లోను, లేదా అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోను, గల్ఫ్ కంట్రీస్ లో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. అటు ఇటు క్షిపణి దాడులతో వాళ్ళ ప్రాణహాని జరుగుతోంది. అటువంటి తరుణంలో ఇటువంటి శాంతి ఒప్పందం కుదరటం నిజంగా మంచి పరిణామమే. అంతేకాదు మనం ప్రపంచ ఎకానమీకి కూడా మంచిదే. ఎందుకంటే చాలా దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఇరుక్కుపోవడం వల్ల, అవి బయటకు రాకపోవడం వల్ల ప్రపంచ ఎకానమీలో అటు పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఇటు చిన్న దేశాల వరకు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి శాంతి ఒప్పందం రావడం అన్నది నిజంగా మంచి పరిణామమే అని మనం అనుకోవాలండి. రైట్ సార్, ఇక శాంతి ఒప్పందంలో కీలక అంశాలేంటి? ఇవి ఒకవేళ అమలయ్యే సాధ్యం ఏమన్నా ఉందా? శాంతి ఒప్పందానికి వస్తే అండి ఫస్ట్ 2 కీలకమైన ఒప్పందాలు ఉన్నాయండి. ఒకటి పూర్తిగా యుద్ధం ఆపటం అన్నది కేవలం ఇరాన్ మీద దాడులు లేదా ఇరాన్ చేసే ప్రతి దాడుల మీదే కాదు, లెబనాన్ లో కూడా యుద్ధం ఆగాలి అని ఒప్పుకున్నట్టు వార్తలు చెప్తున్నాయి. అదొక ముఖ్యమైన అంశం అండి. రెండో ముఖ్యమైన అంశం ఏమిటంటే స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయటము, అది ఇంకో ముఖ్యమైన అంశం అండి. కాకపోతే ఇంకో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి సుదీర్ఘ చర్చల ద్వారా అంటే వచ్చి 60 రోజుల్లో వాటి మీద చర్చలు నడుస్తాయి. తర్వాత ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికైతే కొంత అగ్రిమెంట్ వచ్చినట్టుంది. అదేంటంటే న్యూక్లియర్ అగ్రిమెంట్ అండి. అంటే ఇరాన్ ఎటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ నడపాలి, ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ ఎట్లా తయారు చేయకుండా అంటే ముందుకు వెళ్లకుండా ఆపాలి అన్న దాని మీద ఒక ఏకాభిప్రాయం వచ్చింది. కానీ దాన్ని వర్డింగ్ లో ఒక ట్రీటీ అంటే ఒక ఫార్మాట్ లో పెట్టడం జరగలేదు. అది ఎట్లా చేస్తారు అన్నది చూడాలి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే ఇప్పట్లో ఇరాన్ ఒక అణువాయుధం తయారు చేసే శక్తి సామర్థ్యాలు ఒకటి తీసేశాం, తర్వాత అటువంటి ఉద్దేశం కూడా లేకుండా మేము ఒక శాంతి ఒప్పందాన్ని కుదిర్చామని ఆయన చెప్తున్నారు. కానీ అవి ఆ వర్డింగ్ ఎట్లా రాశారు, ఆ ట్రీటీలో అది దాన్ని ఎట్లా పేర్కొనడం జరిగింది అన్నది చూడాల్సిన అంశం అండి. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చూసాం ఇటువంటి అగ్రిమెంట్ JCPOA అంటారు. అలాంటి అగ్రిమెంట్ ఇంతకు ముందు ఇరాన్ కూడా అట్లాంటి అగ్రిమెంట్ సంతకం పెట్టింది. న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అప్పుడు కూడా ఒప్పందం మీద కూడా సంతకం పెట్టి నేను అణువాయుధాలు తయారు చేయనని చెప్పింది. కాకపోతే చాలా కాలంగా ఇరాన్ ఏదో విధంగా ఒక అణువాయుధం తయారు చేస్తుందని అనుమానాలు ఉన్నాయి. కాకపోతే దాన్ని ఎట్లా డీల్ చేస్తారన్న దాని మీద చూడాల్సిన అంశం అండి. ఇంకో డౌట్ఫుల్ అంశం ఏంటంటే ఇరానియన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వేరియస్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో, అవి ఎంత త్వరితగతిన ఇటు ఇరాన్ కి అందిస్తారన్న దాని మీద కూడా ఒక క్లారిటీ లేదండి. రైట్ సార్, ఇక కీలక జలసంధి హార్ముజ్ పై నీలి నీడలు వీడినట్లయినా అలాగే ఇరాన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఓవరాల్ గా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అవుతోందండి. మనం చూసాం నిన్న కొంతవరకు కొన్ని షిప్స్ బయటకు వెళ్ళటం జరిగింది. అటు ఇరాన్ మన హార్ముజ్ జలసంధి దగ్గర 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఇరాన్ బ్లాకేట్ చేయటము, ఇరాన్ ఆపటము, 2 అమెరికా ఆపటము. సో అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఇరాన్ పూర్తిగా స్వేచ్ఛగా అలౌ చేస్తుందో అప్పుడు మేము వాటిని పూర్తిగా మేము కూడా మా బ్లాకేజ్ ని తీసేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నెమ్మదిగా షిప్స్ బయటకు వస్తున్నాయి. అది కనుక పూర్తిగా ఫ్రైడే నుంచి ఇంకా టోటల్ గా ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మనం చూసాం కదండి, సీ మైన్స్ అంటాం కదా,
షిప్స్ ని టార్గెట్ చేస్తూ సముద్ర గర్భంలోనూ లేదా నీళ్ల మీద సీ మైన్స్ ఉంటాయి. అవి షిప్ వెళ్ళంగానే పేలి షిప్ ని డిజేబుల్ చేయడం జరుగుతుంది. సో అటువంటి సీ మైన్స్ ని తీయటానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫ్రైడే వరకు అని చెప్పారని కిందటి వారం చెప్పారు. కానీ ఓవరాల్ గా టోటల్ ఫ్రీ ఫ్లో ఎప్పటి నుంచి వస్తుంది అన్నది చూడాలి. నిజంగా కనుక ఫ్రైడే, ఒకవేళ ఫ్రైడే కాకపోయినా సాటర్డే కానీ సండే కానీ లేదా ఈ వారం చివరికి పూర్తిగా ఓపెన్ అయితే అది చాలా మంచిది. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా ఇబ్బందుల్లో ఒకటి ప్రపంచ ఎకానమీ గురించి మనం చర్చించాం ఇప్పుడే. అలానే అక్కడ మన ఈ వేరియస్ షిప్స్ లో అంటే ప్రపంచ వ్యాప్తంగా మర్చెంట్ నేవీలో 10% మంది భారత సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఆ మర్చెంట్ నేవీ ఏ దేశం మర్చెంట్ నేవీ అయినా తీసుకోండి, అటు ఇరాన్ తీసుకోండి లేదా ఇరాన్ పోర్ట్స్ నుంచి వస్తున్నవి తీసుకోండి లేదా అమెరికన్ మర్చెంట్ నేవీ తీసుకోండి, వీటిలన్నిటిలో భారత సంతతికి చెందిన వాళ్ళు చాలా మంది పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. 10% మంది ప్రపంచ మర్చెంట్ నేవీలో భారతీయులే. కాబట్టి ఎటువంటి మిలిటరీ యాక్షన్ తీసుకున్నా, ఒక నేవల్ యాక్షన్ తీసుకున్నా అది భారత సంతతికి చెందిన వాళ్ళు ఆ షిప్స్ లో ఉండటం వల్ల వాళ్ళకి హాని జరుగుతోంది. మనం చూసాం దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోవడం జరిగింది. కాబట్టి స్ట్రైట్స్ ఆఫ్ హార్ముజ్ నిజంగా జలసంధి ఓపెన్ అయిపోతే, వాటి ఎటువంటి దాడులు జరగకపోతే ఒకటి ప్రపంచ ఎకానమీకి మంచిది, సో స్థానికంగా రీజనల్ జియో పాలిటిక్స్ కి మంచిది. 3 భారత్ ఎకానమీకి మంచిది. ఎందుకంటే మన ఎల్ఎన్జీ ఎల్పీజీ ఏవైతే ఉన్నాయో అవి మనం గల్ఫ్ నుంచి తెచ్చుకుంటున్నాం, కటార్ నుంచి అక్కడి నుంచి వస్తాయి. అవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో కూడా సంతకాలు పెట్టడం జరిగింది. 4వ అంశం ఏమిటంటే భారత సంతతికి చెందిన వాళ్ళు ఈ షిప్స్ మీద పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రాణహాని జరగకుండా ఉంటే అది కూడా మంచి విషయం. రైట్ సార్, ధన్యవాదాలు సార్.